మాస్టర్ గారి శక్తి మనలో ప్రవేశించడం వలన జరుగుతున్నదని భావిస్తుంటాము. ఇది నిజం కాదు. సో మాస్టర్ గారి శక్తి మనలో పని చేస్తున్నదని మనం భావిస్తుంటాము, కానీ ఇది నిజం కాదు. మనలో ప్రవేశించేది మాస్టర్ గారి అపారమైన కరుణ, అదే గ్రేస్. మాస్టర్ గారి అపారమైన గ్రేస్ ప్రవేశిస్తేనే మనం తట్టుకోలేకుండా ఉంటున్నామే. నిజానికి మాస్టర్ గారి శక్తి ప్రవేశిస్తే మన శరీరాలు ఆ దివ్య అఖండ శక్తిని తట్టుకొని నిలబడి ఉండగలవా? సో మనం సాధన చేస్తుంటే మన శరీరంలో వచ్చే కదలికలన్నీ కూడా కేవలం మాస్టర్ సివివి గారి యొక్క దివ్య కరుణ, అపారమైన కరుణ, గ్రేస్ మాత్రమే. నిజమైనటువంటి మాస్టర్ సివివి గారి శక్తి కనుక వచ్చి మన బాడీస్ని కనుక టచ్ చేస్తే ఆ శక్తిని తట్టుకోగలిగి మన శరీరాలు నిలిచి ఉండగలవా? ఉండలేవు అని మాస్టర్ ఎంఎన్ గారు చెప్తున్నారు అన్నమాట. మరో ప్రార్థన సమావేశంలో కూర్చొని ఉన్న మరో సాధకుని మనసులోని